నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమస। తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నిటికీ మెట్రో విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు। మెట్రో రైల్ 2 మూడో దశ విస్తరణ పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు। హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించేలా మెట్రో రైల్ మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు। కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలని అన్నారు। ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైల్ విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చూడాలని అన్నారు। గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నారు। ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని అన్నారు। హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్తోనే సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు। మెట్రో 2వ దశ కొత్త ప్రతిపాదనలపై ట్రాఫిక్ అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు। జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। మంచిర్యాల జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు। సావిత్రిబాయి ఉపాధ్యాయురాలు కావటంతో 40 మంది ఉపాధ్యాయులను సన్మానించారు। అనంతరం ఉపాధ్యాయురాలు పత్తి శాంకరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎంతో ఆదర్శవంతురాలని కొనియాడారు। అందరికీ విద్య అందాలని పరితాపించారని అన్నారు। జాతీయ అధ్యక్షుడు జాదల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జనవరి 3న సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని జిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు 20 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు వివిధ మండలాల నుండి వారిని తీసుకొని ఈరోజు వారిని సన్మానించడం జరిగింది। ఆ రోజు అణగారిన వర్గాల నుండి అభ్యున్నతి కోసమై పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు। ఆ రోజు వారు చదువును నేర్పుతూ వారు పడ్డటువంటి అవమానాలను భరిస్తూ చదువు నేర్పే దిశగా వారు ముందుకు సాగినారు। ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఉన్నటువంటి సామాజిక అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా ఉన్నటువంటి ఈ మహిళా మూర్తులను సన్మానించుకోవడము మేము చాలా గొప్పగా అనుకుంటున్నాము। ఈరోజు జనవరి 3ను పురస్కరించుకొని అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదార్ చంద్రమోహన్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి మరి ఇక్కడ 40 మంది ప్రభుత్వ ప్రైవేట్ రంగం నుంచి ఉత్తములైనటువంటి మరి పనివంతులైనటువంటి మహిళా ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి సావిత్రిబాయి పూలే అవార్డుతో వారిని సత్కరించి వారిని గౌరవించడం జరిగింది। వారికి మా తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। సావిత్రిబాయి పూలే గారు మరి సమాజంలో చేసినటువంటి సేవలు కానీ మహిళలకు అందించినటువంటి విద్య కానీ బాలికాభివృద్ధి కోసం చేసినటువంటి సేవలు ఎన్నిలేనివి। ప్రతి మహిళ సమాజంలో ఉన్న ప్రతి యువకుడు చిన్నలు పెద్దలు అందరూ కూడా అమ్మను స్మరించుకోవాల్సినటువంటి దినము। ఆమె స్ఫూర్తిని అందించుకొని మరి ప్రతి టీచరు ప్రతి తల్లి కూడా బాలికలందరికీ తర్వాత తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత విద్యా కుసుమాలుగా తయారు చేసినటువంటి బాధ్యత మనందరి మీద। కాగా మంచిర్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సామాజిక విప్లవకారుని చదువుల తల్లి మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు। ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథరావు కార్యకర్తలతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। మహిళల యొక్క పార్టిసిపేషన్ ఈరోజు లోక్సభలో కానీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది। ఇట్లా మహిళలను కూడా అన్ని రంగాలలో క్రీడలలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు ప్రతి రంగంలో కూడా ముందుకు ఇట్లా సావిత్రిబాయి పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు పనులు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరం కూడా సావిత్రిబాయి పూలే గారిని పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు బంద్ చేపట్టడంతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి। దీంతో హైదరాబాద్లోని చంచల్గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ చేశారు। ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది।
ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేపట్టడంతో పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో హైదరాబాద్లోని చెంచల్గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ దరఖాస్తులు అందజేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొని 6 గ్యారెంటీలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో 6 గ్యారెంటీలు ప్రధానమైనవని, వీటి అమలుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారులకు 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా తాళ్లపేట గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ 5 స్కీమ్ల కోసం గాను దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద జీపీ కావున మేము 700 వరకు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. టోటల్ 7 కౌంటర్స్ పెట్టుకున్నాము. 7 కౌంటర్స్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నాము. తీసుకున్న దరఖాస్తులు కూడా వెంటనే రసీదు కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంకెవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే 6th వరకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా 6వ డేట్ వరకు కూడా. రెండోది 10 లక్షల రాజీవ్ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం, రైతు భరోసా, చేయూత పథకం, ఇంద్రం మిల్లు, వీటి దరఖాస్తు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ఎవరి గ్రామ పంచాయతీలు వారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా హామీ అందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంలో అందరూ దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు అందరూ ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ప్రతి ఇంటికి ఒకటే అందజేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కోరారు. జగిత్యాల మండలంలోని హస్నాబాద్, మేడ్పల్లి మండలంలోని వల్లంపల్లి, కొరుట్ల పట్టణ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో, కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తు ఫారంను స్వీకరిస్తున్న పద్ధతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తదుపరి డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులకు 10 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. మిగతా 5 గ్యారెంటీలకు గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు గ్రామాలు, పట్టణంలోని అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 6 వరకు కొనసాగించడం జరుగుతుంది. 3 రోజులు అంటే 28, 29, 30లో 131 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 5 మున్సిపాలిటీస్కి సంబంధించి 134 వార్డులని కవర్ చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే 1 నుంచి అంటే 28వ తారీఖు నుంచే మనము వార్డు వారీగా కౌంటర్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాఫీగా అమలు చేయడానికి ఆల్మోస్ట్ 190 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానికోసం కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ అండ్ వార్డు వారీగా కూడా ఆఫీసర్ అపాయింట్ చేస్తూ వాళ్ళ కింద కౌంటర్లో కూర్చోడానికి అధికారులను నియమించడం జరిగింది. సో చాలా సాఫీగా ఈ రోజు వరకు మనం చూసుకుంటే మన జిల్లాలో టోటల్ అర్బన్ పాపులేషన్ మనం చూసుకుంటే హౌస్ హోల్డ్ చూసుకుంటే 75,000 హౌస్ హోల్డ్స్ సుమారుగా ఉన్నాయి. అదేవిధంగా 2,10,000 హౌస్ హోల్డ్స్ రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. టోటల్ 2,85,000 పై చిలుకు మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా 28వ తారీఖు వరకు నుంచి 6వ తారీఖు వరకు కవర్ చేయడం జరుగుతుంది. అభయహస్తం కింద అమలు చేసే 5 స్కీమ్లకి సంబంధించిన వివరాలు మనం సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు రేషన్ కార్డులు కి సంబంధించి ఎడిషన్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద రేషన్ కార్డ్ కానివ్వండి, ఇతర సమస్యలు, భూమి సమస్యలు కొంతమంది రావడం జరుగుతుంది. సో వాటిలన్నిటిని కూడా స్పెషల్ కౌంటర్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు 30 తారీఖు వరకు ఉండే డీటెయిల్స్ ప్రకారం 1,30,500 అప్లికేషన్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో రానున్న సమయంలో గవర్నమెంట్ ఆదేశాలు వికారాబాద్ నియోజకవర్గాన్ని 3,000 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలోని కోటపల్లి బంటార మండలంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించి గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మండలంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు వికారాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గ్యారెంటీల పథకాలను అందరికీ అందించే బాధ్యత తనదని, తనపై నమ్మకంతో తనను గెలిపించిన అందరికీ అందుబాటులో ఉండి దశల వారీగా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. జిల్లాకు 3,000 కోట్లు కాదు, ఒక మన నియోజకవర్గానికి 3,000 కోట్లు తీసుకొని వచ్చి ఆ విధంగా అన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఏవైతున్నాయో హామీలను అన్నింటినీ పూర్తి చేసుకుందాం. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీకు. మరి ఈరోజు తీసుకుంటున్న చెక్కులు ఏవైతున్నాయో ఇవి పాత చెక్కులు, ఆర్డీఓ గారు చెప్పినట్టు పాత ప్రభుత్వం చెక్కులు ఇవి. 1,116 రూపాయల చెక్కులు ఇవి. కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 1,116తో పాటు మీరు బంగారం కావాలంటే తులం బంగారం ఇస్తుంది, లేదు బంగారం వద్దంటే 1,60,000 రూపాయలు చెక్కు మీకు ఇస్తుంది. ఆ విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉంటుంది. అట్లనే అన్ని ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ఆశలను ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ముంగల్కి తీసుకుపోయి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అప్లికేషన్స్ 6 తారీఖు లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా 4 నెలల తర్వాత అవకాశం వస్తుంది. మీరు 6 తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు, మరి ఎవరైతే నాయకులు అన్ని పార్టీలకు సంబంధం లేదు. గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ఫస్ట్ పేదోడికి అందాలి, తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదోళ్లకు ముందు అందాలి, తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళకి అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినందుకు ఆర్డీఓ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. హైదరాబాద్లోని ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిపై ఇటీవల ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్లో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులంతా విధులు ముగించుకొని వెళ్లిన కాసేపటికి మాల్ నుండి భారీగా మంటలు చెలరేగాయి. 4 అగ్నిమాపక వాహనాలను ఉపయోగించడంతో మంటలు వేగంగా అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. 3 అంతస్తుల భవనంలో దుస్తులతో పాటు బంగారు ఆభరణాలు విక్రయశాల ఉంది. ఈ ప్రమాదం వల్ల ఉప్పల్ నుండి తార్నాక, ఎల్బీ నగర్ నుండి తార్నాక వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ ఇన్స్పెక్టర్లు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉప్పల్లో సిఎంఆర్ మాల్ కాలిపోతుంది. లోపల ఎవరైనా పబ్లిక్ ఉన్నారో లేదో తెలియదు. మొత్తం అయితే కాలిపోతుంది. ఉప్పల్ కొత్తగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రవిప్రసాద్ను మంత్రి సిఐ సతీష్ అభినందించారు.
పెద్దపల్లికి చెందిన సయ్యద్ షఫీయుద్దీన్, సమీర్ ఖాన్లిద్దరూ స్నేహితులు. వారు చేసే పనిలో డబ్బులు సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎలాగైనా డబ్బులు సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఈ నెల 1వ తేదీన రాత్రి సమయంలో పెద్దపల్లి చుట్టుపక్కల గల గ్రామాల్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. సమీర్ తీసుకొచ్చిన ఆటోలో రాత్రి 11 గంటల ప్రాంతంలో పెద్దపల్లి నుండి మంతెన వైపు వెళ్లారు. మార్గం మధ్యలో లగ్నాపూర్ OCP2 దగ్గర మహాలక్ష్మి వైన్ కనిపించింది. దాదాపు అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో వైన్ షాప్ తాళాలు పగలగొట్టి షాప్లో చొరబడి అందులోని 98,000 రూపాయలు దొంగతనం చేసి ఆటోలో పెద్దపల్లికి వెళ్లారు. ఉదయం షాప్ ఓపెన్ చేయడానికి వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. షాప్ యజమాని దాడి రజనీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవిప్రసాద్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి నిందితులను గుర్తించారు. బుధవారం నిందితులిద్దరూ మంతిని వైపు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో పన్నూరు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టగా ఇద్దరు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్ఐ రవిప్రసాద్, కానిస్టేబుల్ కిరణ్, సదానందంలను మంతిని సిఐ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.